హలో ఎవ్రీవన్. నవంబర్ 27 వచ్చేసి మోహనీష్ మేనమామ అయినటువంటి పవన్ భార్గవ్ రెడ్డి డెత్ యానివర్సరీ అనమాట. ఈ సంవత్సరం 10వ వర్ధంతి అనమాట. ఈ సందర్భంగా పలు వృద్ధాశ్రమాలలో భోజన ఏర్పాట్లు, అలాగే వస్త్రదానము మరియు పండ్ల వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ మోహనీష్ చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు. ఇది చూడండి, ఇది వచ్చేసి పద్మావతి వృద్ధాశ్రమం, ఇందిరానగర్ దగ్గర ఉండేది. ఇక్కడ మోహనీష్ డైపర్తో ఎందుకున్నాడో నేను తర్వాత చెప్తాను. ఇక్కడ కూడా అందరికీ బట్టలు, టిఫిన్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది వచ్చేసి వేంపల్లిలోని వృద్ధాశ్రమం అనమాట. ఇక్కడ ఆర్గనైజర్ వచ్చేసి చాలా అందరికీ దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటాడు అనమాట అందరినీ. ఈ చాలా సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు ఈ వృద్ధాశ్రమాన్ని. ఇక్కడ కూడా మోహనీష్ మరి అలాగే మా దినిషా పాప కూడా జాయిన్ అయింది అన్నకి తోడుగా ఈ బట్టలు అవన్నీ పంచడం కోసం. అలాగే ఈ బట్టలు పండ్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పినట్టు మోహనీష్ ఎందుకు డైపర్తో ఉన్నాడంటే, వాళ్ళ మేనమామ సమాధి దగ్గర బురద లాంటిది ఉందన్నమాట. అక్కడ కాలు పెట్టి జారి కింద పడ్డాడు. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఇంకొక ప్యాంట్ తెప్పించి మార్చాము. మీన్ వైల్ అది తీసేసి వాళ్ళు తెచ్చే లోపల డైపర్తో నిలబెట్టామన్నమాట. ఈరోజు చాలా అల్లరి చేశాడు. పట్టుకోవడం మా వల్ల ఎవరి వల్ల కాలేదు. ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది వేంపల్లిలో. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇందిరానగర్లోని వృద్ధాశ్రమంలో, అలాగే భగత్ సింగ్ నగర్లో, అది ఫస్ట్లో చూపించింది భగత్ సింగ్ నగర్లోని వృద్ధాశ్రమం అనమాట. ఇలా ప్రతి వర్ధంతికి, జయంతికి చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత పవన్ భార్గవ్ రెడ్డి సమాధి దగ్గర ఇక్కడ ఇలా బంధువులకు అందరికీ, మిత్రులకు, బంధువులకు అందరికీ భోజన ఏర్పాట్లు చేసాం. అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమందికి బట్టలు పంచడం జరిగింది. చివర్లో ఒక షార్ట్ వీడియో కూడా తీసుకున్నాము. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.